ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటి నుంచి అల్లు అర్జున్ ఆర్మీ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అంటే డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పీక్స్ కు చేర్చింది. కాగా 2021లో పుష్ప మొదటి భాగం విడుదలైంది. పుష్ప 1లో రష్మిక పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ ఆమె ఈ సినిమాలో కనిపించేది తక్కువ సీన్స్ మాత్రమే ఉన్నాయి. అయినా ఆ సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయి. కాగా ఇప్పుడు పుష్ప 2లో ఆమె పాత్ర మరింత బలంగా ఉంటుందని అంటున్నారు. పుష్ప 2లో రష్మిక పాత్రతో స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఆమె పాత్ర ప్రధాన కథతో ముడిపడి ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఊహించని ట్విస్టులు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాగా పుష్ప 2లో చాలా కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయని తెలుస్తుంది. థియేటర్లలో ఈ కొత్త పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అంటే సినిమా మొదటి భాగంలో ఉన్న నటీనటులు ఇందులో కనిపించడమే కాకుండా చాలా మంది నటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి పార్ట్ కంటే ఇప్పుడు పార్ట్ 2లో ఫహద్ ఫాజిల్ పాత్ర హైలైట్ అవుతుందని టాక్. వీరితో పాటు శ్రీతేజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగతి ప్రతాప్ భండారి, శ్రీలీలా దయానంద్ రెడ్డి, రావు రమేష్, జగపతి బాబు వంటి నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ట్రైలర్ కి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి రోజునే దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని అనిపిస్తుంది. రాజమౌళి RRR సినిమా మొదటి రోజు వసూళ్లు పుష్ప 2 బ్రేక్ చేస్తుందేమో చూడాలి. RRR మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 227 కోట్లు వసూలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటి నుంచి అల్లు అర్జున్ ఆర్మీ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అంటే డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పీక్స్ కు చేర్చింది. కాగా 2021లో పుష్ప మొదటి భాగం విడుదలైంది. పుష్ప 1లో రష్మిక పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ ఆమె ఈ సినిమాలో కనిపించేది తక్కువ సీన్స్ మాత్రమే ఉన్నాయి. అయినా ఆ సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయి. కాగా ఇప్పుడు పుష్ప 2లో ఆమె పాత్ర మరింత బలంగా ఉంటుందని అంటున్నారు. పుష్ప 2లో రష్మిక పాత్రతో స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఆమె పాత్ర ప్రధాన కథతో ముడిపడి ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఊహించని ట్విస్టులు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాగా పుష్ప 2లో చాలా కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయని తెలుస్తుంది. థియేటర్లలో ఈ కొత్త పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అంటే సినిమా మొదటి భాగంలో ఉన్న నటీనటులు ఇందులో కనిపించడమే కాకుండా చాలా మంది నటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి పార్ట్ కంటే ఇప్పుడు పార్ట్ 2లో ఫహద్ ఫాజిల్ పాత్ర హైలైట్ అవుతుందని టాక్. వీరితో పాటు శ్రీతేజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగతి ప్రతాప్ భండారి, శ్రీలీలా దయానంద్ రెడ్డి, రావు రమేష్, జగపతి బాబు వంటి నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ట్రైలర్ కి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి రోజునే దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని అనిపిస్తుంది. రాజమౌళి RRR సినిమా మొదటి రోజు వసూళ్లు పుష్ప 2 బ్రేక్ చేస్తుందేమో చూడాలి. RRR మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 227 కోట్లు వసూలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటి నుంచి అల్లు అర్జున్ ఆర్మీ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అంటే డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పీక్స్ కు చేర్చింది. కాగా 2021లో పుష్ప మొదటి భాగం విడుదలైంది. పుష్ప 1లో రష్మిక పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ ఆమె ఈ సినిమాలో కనిపించేది తక్కువ సీన్స్ మాత్రమే ఉన్నాయి. అయినా ఆ సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయి. కాగా ఇప్పుడు పుష్ప 2లో ఆమె పాత్ర మరింత బలంగా ఉంటుందని అంటున్నారు. పుష్ప 2లో రష్మిక పాత్రతో స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఆమె పాత్ర ప్రధాన కథతో ముడిపడి ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఊహించని ట్విస్టులు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాగా పుష్ప 2లో చాలా కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయని తెలుస్తుంది. థియేటర్లలో ఈ కొత్త పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అంటే సినిమా మొదటి భాగంలో ఉన్న నటీనటులు ఇందులో కనిపించడమే కాకుండా చాలా మంది నటులు ఈ సినిమాలో ముఖ్యమైన
ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఫహీద్ ఫాజల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి పార్ట్ కంటే ఇప్పుడు పార్ట్ 2లో ఫహీద్ ఫాజల్ పాత్ర హైలైట్ అవుతుందని టాక్. వీరితో పాటు శ్రీతేజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగతి ప్రతాప్ భండారి, శ్రీలీల దయానంద్ రెడ్డి, రావు రమేష్, జగపతి బాబు వంటి నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ట్రైలర్ కి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి రోజునే దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని అనిపిస్తుంది. రాజమౌళి RRR సినిమా మొదటి రోజు వసూళ్లు పుష్ప 2 బ్రేక్ చేస్తుందేమో చూడాలి. RRR మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 227 కోట్లు వసూలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటి నుంచి అల్లు అర్జున్ ఆర్మీ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అంటే డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పీక్స్ కు చేర్చింది. కాగా 2021లో పుష్ప మొదటి భాగం విడుదలైంది. పుష్ప 1లో రష్మిక పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ ఆమె ఈ సినిమాలో కనిపించేది తక్కువ సీన్స్ మాత్రమే ఉన్నాయి. అయినా ఆ సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయి. కాగా ఇప్పుడు పుష్ప 2లో ఆమె పాత్ర మరింత బలంగా ఉంటుందని అంటున్నారు. పుష్ప 2లో రష్మిక పాత్రతో స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఆమె పాత్ర ప్రధాన కథతో ముడిపడి ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఊహించని ట్విస్టులు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాగా పుష్ప 2లో చాలా కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయని తెలుస్తుంది. థియేటర్లలో ఈ కొత్త పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అంటే సినిమా మొదటి భాగంలో ఉన్న నటీనటులు ఇందులో కనిపించడమే కాకుండా చాలా మంది నటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఫహీద్ ఫాజల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి పార్ట్ కంటే ఇప్పుడు పార్ట్ 2లో ఫహీద్ ఫాజల్ పాత్ర హైలైట్ అవుతుందని టాక్. వీరితో పాటు శ్రీతేజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగతి ప్రతాప్ భండారి, శ్రీలీల దయానంద్ రెడ్డి, రావు రమేష్, జగపతి బాబు వంటి నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ట్రైలర్ కి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి రోజునే దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని అనిపిస్తుంది. రాజమౌళి RRR సినిమా మొదటి రోజు వసూళ్లు పుష్ప